వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను బందోష చేయబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా సాయంత్రం స్నాక్స్కైనా చాలా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగుండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక కప్పు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ తీసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకున్నాను. మెజర్మెంట్స్ పక్కా తీసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను, 1/2 కప్పు వాటరు. ఈ బ్యాటర్ని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసుకోకూడదు. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కొన్ని ఇంకా వాటర్ అవసరమైనాయి, మరి కొంచెం పోసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, బ్యాటర్ ఈ విధంగా వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత మూసి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాము, నానబెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా గట్టిగా అవుతుంది పిండి. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఉప్పు బాగా కలుపుకోవాలి. సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఈ విధంగా. అలాగే ఎండుమిరపకాయ ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, మీ టేస్ట్ తగ్గట్టు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరపకాయలు, నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, తాలింపు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనము దోశ బ్యాటరీలో వేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా పట్టేటట్లు గరిట తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టిఫిన్ చేసుకోవడం వల్ల 2 ఎక్కువే తింటామండి, అంత బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోగా కూడా మనము వీటిని చేసి పెట్టవచ్చు. బ్యాటరీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకున్నటువంటి గరిటె తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఈ దోశ బ్యాటరీని 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, లోపల కొద్దిగా కాలిన తర్వాత 1 స్పూన్ హెల్ప్ తీసుకొని ఈ విధంగా తిప్పేసుకోవాలి. చూడండి, మీకు లావు కావాలంటే 2 గరిటెలు వేసుకోండి. సన్నగా కావాలంటే 1 గంట పెట్టి సరిపోతుంది. ఇంకో దోశ కూడా చూద్దాము. మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గరిటె పిండి వేసుకుందాము. ఈ విధంగా పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మెల్లిగా ఈ విధంగా తిప్పి కాల్చుకోవాలి. వెరీ సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది చేయడం కూడా. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే టిఫిన్ ఇది. చూడండి, బందోశ రెసిపీ రెడీ అయిపోయింది. పోపు గిన్నెలు మనకు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి, కాబట్టి సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. బందోశలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.